పంచాయతీలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ 2606, కాంగ్రెస్ 903, టీడీపీ 28 చోట్ల విజయం సాధించారు. గ్రామాల్లో గులాబీ గుబాలించింది. పంచాయతీల్లో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల హవా కొనసాగింది. 200 సర్పంచ్ పదవులు అధికార పార్టీ బలపరిచిన వారికే దక్కాయి. తొలి విడతలో 4479 పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3710 సర్పంచ్ పదవులు, 28974 వార్డు సభ్యుల పదవులకు నిన్న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 85.76% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏకగ్రీవాలతో కలిపి 2606 సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకుంటే 903 సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రికార్డు స్థాయిలో 95.32% పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో 93.92%, రంగారెడ్డిలో 92.67%, సూర్యాపేటలో 92.35%, మెదక్లో 91.66%, నల్లగొండలో 91.28%, వరంగల్ రూరల్లో 91.23%, సిద్దిపేటలో 90.02% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 68.25%, రాజన్న సిరిసిల్లలో 78.47%, నిజామాబాద్లో 76.56% మాత్రమే నమోదైంది. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లోనూ తమ ఓట్లు గల్లంతయ్యాయని చాలా చోట్ల ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వరకు వచ్చి జాబితాలో ఓటు లేకపోవడంతో వెనుదిరిగారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లంకమల్లారంలో గనిబోయిన కృష్ణవేణి, మంజు భార్గవి సర్పంచ్ బరిలో నిలిచారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో నిబంధనల ప్రకారం అధికారులు డ్రా తీశారు. టాస్ వేయగా కృష్ణవేణిని విజయం వరించింది. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్రంలోని చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి. దాంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అత్యధిక పంచాయతీల్లో అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఇక కొన్ని చోట్ల రీకౌంటింగ్తో ఫలితాలు తారుమారయ్యాయి. చివరి నిమిషం వరకు ముమ్మరంగా ప్రచారం చేసిన అభ్యర్థి దంపతులు ఇద్దరూ ఓటు వేయడం మర్చిపోయారు. చివరికి ఓట్లను లెక్కిస్తే కేవలం ఒక ఓటు తేడాతో ప్రత్యర్థి గెలిచాడు. ఈ అసాధారణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రంగాపూర్లో జరిగింది. 2014 నుంచి గత ఏడాది వరకు భారత్లో జరిగిన